అధ్యక్ష, ఈ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్స్లోని రెండు రకాలుగా ఉంటాయి అధ్యక్ష. ఒకటి హారిజంటల్ మోడల్ ఉంటుంది, ఇంకోటి వర్టికల్ మోడల్ ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించి ఇది పర్చేజ్ చేస్తారు. అయితే ఈ రిప్రజెంటేటివ్స్ గురించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ జీవోలో 28/3/2022లో ఒక జీవో ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో హారిజాంటల్ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్స్ కొనాలి, ఇది కూడా జెమ్ పోర్టల్లో టెండర్లు పిలవాలని చెప్పి స్పష్టంగా ఒక జీవో ఇస్తే ఆ రోజు దాని ప్రకారమే టెండర్లు పిలిచిన విషయం సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆవేళ టెండర్లో అధ్యక్ష దాదాపుగా 15 కంపెనీలు పాల్గొన్నాయి అధ్యక్ష. అందులో ఫార్చ్యూన్ ఎంటర్ప్రైజెస్ L1 కింద వచ్చింది, వాళ్ళకి అప్పచెప్పారు. అయితే రేటు కూడా అధ్యక్ష 300 లీటర్లు 2,04,000 రూపాయలకి ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. అయితే ఈ టైపు మిగతా రాష్ట్రాల్లోనే ఎక్కడైనా జరుగుతున్నాయని చెప్పి వెరిఫై కూడా చేశాం అధ్యక్ష. ఇదే టైప్ ఏవైతే ఈ రిప్రజెంటేటివ్స్ ఉన్నాయో కర్ణాటకలో అయితే 2,27,000 పెట్టి కొన్నారు. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రలో అయితే మరి 1,84,500 రూపాయలు చొప్పున ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. సభ్యులు అడిగారు ఈ గాడ్రేజ్ కంపెనీ గురించి. అసలు ఇదంతా బయటకు వచ్చింది గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు మాకు ఇవ్వలేదని చెప్పి రావటం వల్ల ఇదంతా బయటకు వచ్చింది అధ్యక్ష. అయితే గాడ్రేజ్ కంపెనీ కూడా రాశాం, అసలు మీకు హారిజాంటల్ రిప్రజెంటేటివ్స్ మీరు సప్లై చేయడానికి మేము టెండర్ పిలిచాం కదా, ఎందుకు వేయాలంటే వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు అధ్యక్ష మొన్న. అసలు ఈ ఇష్యూతో మాకు సంబంధం లేదు, విశాఖపట్నంలో ఎవరైతే ఒక డీలర్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ చేశాడు, అసలు ఆ టైపు రిప్రజెంటేటివ్స్ మా దగ్గర లేకపోతే మేము ఎందుకు టెండర్ వేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా సమాచారం కూడా నిన్న లేదు మొన్న మాకు పంపించారు అధ్యక్ష. అది కూడా కావాలంటే సభ్యులకు పంపిస్తాం. ఇది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సిస్టమేటిక్గా జరిగింది. అయితే సభ్యులకు అనుమానం ఉంది కాబట్టి మరొకసారి డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేసి మరి సభ్యులకి తగిన సమాచారం అందజేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రెండవది కొండ్రు మురళి గారు ఏదైతే ఈ దానా ఉందో చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. 5 years ఎవరైతే దానా సప్లై చేశారో వాళ్ళందరికీ ఒక పైసా నిధులు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ పాలు రావడానికి సైలేజ్ అని చెప్పి ఒక దానాన్ని ఇంట్రడ్యూస్ చేశాం అధ్యక్ష. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీనివల్ల మిల్క్ ఈల్డింగ్ విపరీతంగా పెరిగింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ సైలేజ్ని బ్యాన్ చేశారు. 2014-19లో ఎవరైతే డీలర్స్ ఆ సైలేజ్ సప్లై చేశారో వాళ్ళకి కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. వాళ్ళు రోజు మా దృష్టిలో అది తీసుకొస్తున్నారు అధ్యక్ష. అవన్నీ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. మొన్ననే బడ్జెట్ కూడా పెట్టాం. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పాల ఉత్పత్తిని పెంచడానికి ఏవైతే ఆ రోజు మనం సైలేజ్ కానీ అటువంటి పోషకాహారం ఉన్నటువంటి దానా ఏదైతే వాడామో మళ్ళీ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసి రైతుకి మేలు చేస్తాం. అదేవిధంగా రైతుకి షెడ్ల అధ్యక్ష ఆ రోజు 2014-19 షెడ్లు విపరీతం కట్టాం అధ్యక్ష. చాలా డిమాండ్ ఇది. ఆ రోజు కడితే 19 తర్వాత ఎవరైతే కట్టారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. కనీసం వాళ్ళు పేమెంట్గా డౌన్ పేమెంట్ డీడీలు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అయితే మొన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో NRGSలో మళ్ళీ కొత్తగా షెడ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఆయన సహకారం తీసుకొని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ పేజ్లో కొన్ని షెడ్లు మంజూరు చేశాం. రేపు వచ్చే సంవత్సరం మొన్ననే ఆయన దృష్టిలో కూడా పెట్టాను. బాగా డిమాండ్ ఉంది, సభ్యులందరూ దీని మీద ఎక్కువ అడుగుతున్నారు.
కొంచెం ఎక్కువ బడ్జెట్ మనం పెట్టుకుందామని ఆయనతో కూడా చెప్తే ఆయన కూడా అంగీకరించారు. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం దీన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 53 సభ్యులు రానందున జవాబు చెప్పినట్లుగా భావించాల్సి కోరుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 55 ఇండస్ట్రీ మినిస్టర్ గారు. నో టైం లేదు, ప్లీజ్ డాక్టర్ అశ్విని గారు ఒకసారి మాట్లాడండి. మీరు మాట్లాడండి మినిస్టర్ గారు.